నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. 10 ఏళ్ల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అంగరంగ వైభవంగా చేయడానికి సిద్ధమవుతుంది. గత ప్రభుత్వము ముందస్తుగానే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించింది, అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వము జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చేయడానికి సిద్ధమవుతుంది. వేదికను ఏర్పాటు చేసింది. గెస్ట్గా సోనియా గాంధీ గారిని పిలుస్తూ ఉంది. ఉద్యమకారులను కూడా వేదిక మీద సన్మానించబోతున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా జయ జయ తెలంగాణ గేయాన్ని కూడా సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో మరోవైపు ప్రతిపక్షాల నుంచి వరుసగా అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో విమర్శలు పొందుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఆర్ఆర్ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని, బ్రూ ట్యాక్స్ అని. సో మాట్లాడదాం ఈ అన్ని అంశాల గురించి. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి కల్వా సుజాత గారు ఉన్నారు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు. సో సుజాత గారు ఎట్లా ఉన్నారు? ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన వేడుకలకు సంబంధించినటువంటి పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి? మీరు ఒక మాట ఇందాక మాట్లాడేటప్పుడు శ్రీ, గత ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను చేసిందండి. నేను ఆ రోజే చెప్పిన ముందు మురిసినమ్మ పండగ పోలేరు ఎరగదని 9 సంవత్సరాలకే దశాబ్ది ఉత్సవాలు చేసి 10వ సంవత్సరంలో వాళ్ళు ఎట్లాగో ఉండరని ముందస్తుగా చేసుకొని దాన్ని ఎన్నికల ప్రచారంగా వాడుకొని ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. కానీ నిజమైన జెన్యూన్గా 10 సంవత్సరాలు ఈ జూన్ 2వ తారీఖున ముగుస్తాయి. దశాబ్ది ఉత్సవాలు ఇప్పుడు జరగాలి. భగవంతుడు పైవాడు ఉన్నాడు కదా, ఎవరు తెలంగాణ ఇచ్చిండ్రో వారి హయాంలోనే దశాబ్ది ఉత్సవాలు జరగాలనే విధి రాసిపెట్టి ఉన్నది. కాబట్టి మా హయాంలో జరుగుతుంది. నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళు తొలి దశ ఉద్యమంలో మలి దశ ఉద్యమంలో కలిపి 1560 మంది చనిపోయినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళని ఏనాడు కూడా కేసీఆర్ గుర్తించలేదు, ఏనాడు కూడా వాళ్ళ కుటుంబీకుల్ని పరామర్శించలేదు, ఏనాడు కూడా వారికి కనీసం వాళ్ళ కుటుంబీకులను సానుభూతి తెలిపింది లేదు. వాళ్ళు మొత్తానికి సెర్చ్ చేస్తే ప్రపంచంలో ఆనాడు ఎవరో భూమి ఎంత ఉన్నది, ఏ షేప్లో ఉన్నదని తిరిగి ఎవరో విదేశీయుడు తిరిగినట్టు కేసీఆర్కి చనిపోయినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఇండ్లు వాళ్ళ విషయాలు డేటా దొరకలేదు అని అంటే హాస్యాస్పదము, బాధాకరం కూడా. 1600 మంది చనిపోతే నీకు డేటా దొరకలేదు అని అంటే 400 మంది దొరికి వాళ్ళకు కూడా కొసిరి ఏదో ఇచ్చిండు తప్పించి వాళ్ళకి ఎలాంటిది కూడా కేసీఆర్ కల్పించలేదు. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది 25,000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తూ కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని కూడా కల్పిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇప్పుడు రేపు పొద్దున వేదిక తర్వాత డెఫినెట్గా తెలంగాణలో మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పరుగులెడుతుంది. కాంగ్రెస్ అదే దిశగా పనిచేస్తుంది. కేసీఆర్ ఏమో దోచుకోవడము, కాంగ్రెస్ ఏమో కష్టాల్లో ప్రజల్ని కాపాడడం కాంగ్రెస్కి తెలుస్తుంది. కాబట్టి రేపు పొద్దున 2వ తారీఖు తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి గారు మీరు చూసిండ్రు మొన్న ఈ మధ్యకాలంలో ఒక ప్రైవేట్ ఛానల్తో మాట్లాడుతున్నప్పుడు చిట్ చాట్లో మీరు విని ఉంటారు. రేపటి నుంచి ఇక 10 ఏళ్ళు నా దృష్టి ప్రజాపాలన మీదనే ఉంటుంది. ఎన్నికలన్నీ అయిపోయినాయి, ఇక లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, అవి ఒక నెలలలో ముగిసేటటువంటి విషయము. కాబట్టి 10 ఏళ్ళు పూర్తి స్థాయిలో ఈ 5 ఏళ్ళు వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి ఈ 10 ఏళ్ళు ప్రజాపాలన మీదనే దృష్టి సారిస్తా, వేరే ఏ విషయాలు అవసరం లేదు అని అదే దిశగా పనిచేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన మాటని తప్పకుండా ఆచితూచి అడుగులేయడమే కాకుండా ఇచ్చిన మాటను ఆడిన మాటను తప్పకుండా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాక మీరు చూస్తున్నారు కదా, ఇచ్చిన హామీల్ని ఒకటొకటి నెరవేరుస్తూ అసలు మైనస్లో ఉన్నటువంటి 3,600 కోట్ల రూపాయలు ఆ రోజు అంటే ఉద్యోగస్తులకే కానివ్వండి, రైతు బంధుకే కానివ్వండి ఉండాల్సినటువంటి నిధులు అవి కూడా మైనస్లో ఉంటే వచ్చి అష్ట కష్టాలు పడి 1వ తారీఖున జీతాలు ఇవ్వడం, పెన్షన్లు వేయడము, రైతు బంధు క్లియర్ చేయడము, 350 కోట్లు నెల ఆర్టీసీకి ఇవ్వడము, అంతేకాకుండా 10 లక్షల రూపాయలు ఈరోజు ఆరోగ్యశ్రీకి ఇవ్వడం, అట్లా ప్రతి ఒక్కటి మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ మేము మైనస్లో ఉన్న ప్రభుత్వాన్ని కూడా నడుపుతున్నాము అని అంటే ఇట్స్ ప్రజాబలం ఉన్నటువంటి నాయకులు, ప్రజాబలం ఉన్నటువంటి పార్టీ. అదేవిధంగా రేపు వేదిక పెరేడ్ గ్రౌండ్లో జరగబోయే వేదిక ప్రతి ఒక్కళ్ళని గుర్తించి వాళ్ళని స్మరించుకుంటూ జరగబోయే వేదిక. కానీ కల్వా సుజాత గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంట్లు కావచ్చు, లేకపోతే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యమకారులను గుర్తిస్తాం, వాళ్ళకు 250 గజాల జాగా కావచ్చు, ఇతరితర పెన్షన్ లాంటివి ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చారు, 5 నెలలు అవుతున్నది, ఆవిర్భావ దినోత్సవాన్ని చేయబోతా ఉన్నది. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పే చేస్తూ ఉంది. 550 మందిని మా ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక 1200 మంది 1400 మంది అమరులు అయితే మిగతా వాళ్ళ జాడను వెతికే పనిలో లేదు. కానీ ఆవిర్భావ దినోత్సవాలకు సిద్ధమవుతుందంటూ కొంతమంది ఉద్యమకారులు విమర్శలు చేస్తున్నారు. దీనికి ఏ సమాధానం చెప్తారు? తప్పు. కాంగ్రెస్ పార్టీ పూర్తి డేటా తీస్తుంది. ఎంతమంది అయితే తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో
వాళ్ళని తప్పకుండా ఆ కుటుంబానికి ఆర్థికంగా కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి బెనిఫిట్లో ఆ కుటుంబాన్ని భాగస్వాములు చేస్తారు. ఇది వాళ్ళెవరో ఏదో అన్నారని కొంతమంది మాట్లాడితే మిగతా వాళ్ళని అందరినీ మాట్లాడండి. ఎవరో కొంతమంది ఉద్యమకారులు మాట్లాడినంటే అటు కేసీఆర్ రెచ్చగొట్టిన వాళ్ళన్న అయ్యి ఉండాలి, లేకపోతే ఏదో కొంత బాధతోనన్నా అని ఉండాలి తప్పించి వాస్తవాలు అవి కాదు. మీరు అన్నారు ఇప్పుడే మీ నోరుతోనే 5 నెలలు అయింది అన్ని పక్కకు పడేసినండి. 5 నెలలకే పక్కకు పడేసినంటే 10 ఏళ్ళు 3650 రోజులు మనం కేసీఆర్ని భరించి కేసీఆర్ చేసిన 10 లక్షల కోట్లని కూడా మన నెత్తి మీద వేసుకొని కేసీఆర్ దోపిడీని దుమ్మిడిని కూడా మన నెత్తి మీద వేసుకొని ఇన్ని రకాలుగా బాధపడ్డోళ్ళము ఈరోజు రూపాయి లేనటువంటి ఖజానాలో కనీసం నేను ఇందాక చెప్పిన కదా 3600 కోట్లు ఉన్నాయని ఆ డబ్బును కూడా కాజేసినటువంటి గత ప్రభుత్వాన్ని మేము ఈరోజు చేతిలోకి తీసుకున్న తర్వాత అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఏ ఒక్క దాని మీద లాభాలు వస్తాయి అనుకుంటున్నా అందరూ ఊహించిన పదంగా కాదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు గుట్కాలని నిషేధించింది. యువతని పాడు చేయకుండా ఈరోజు గుట్కాల నుంచే కాదు మత్తు పదార్థాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. అవి ఎక్కడ కూడా ఎవరున్నా కూడా ఉపేక్షించొద్దు. ఎంతటి పెద్దోళ్ళు ఉన్నా సరే, వ్యాపారవేత్తలు ఉన్నా సరే, సెలబ్రిటీలు ఉన్నా సరే, ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా సరే దీని వెనకాల ఉపేక్షించొద్దని అన్నిటినీ కూడా ఉక్కుపాదం మోపి యువతను పాడు చేయొద్దు, ఉద్యోగాలు చేయాలి, కుటుంబాన్ని పోషించాలి, చదువుకోవాలి, మేధావులు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ దుర్మార్గులేమో మత్తు పదార్థాలకు అలవాటు చేసి, తాగుడుకు అలవాటు చేసి, చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా క్రిమినల్ గా మార్చినటువంటి చరిత్ర వాళ్ళది. ఒక్కటే చెప్తున్నా, మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలంటే అడగండి కానీ గత ప్రభుత్వంతో మమ్మల్ని పోల్చొద్దు. వాళ్ళు దుర్మార్గులు, దుండగులు, అవినీతి పరులు, ధోకాబాజీ, బట్టెబాజీ, తెలంగాణ ఉద్యమకారుల శవాల మీద పేలాలేరుకొని బతికినటువంటి దొంగలతోని మమ్మల్ని పోల్చొద్దు. ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ 54 ఏళ్లు పరిపాలించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు కూడా 10 ఏళ్లు పరిపాలించబోతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ 67,000 కోట్ల అప్పుతో ఇస్తే 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇస్తే ఈరోజు 10 ఏళ్లలో కేసీఆర్ చిన్న రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు చేశాడు. దాంతో కాంగ్రెస్ ఎప్పుడు కంపేర్ చేయొద్దు. ఒక్క రూపాయి కూడా ఓవర్ డ్రాఫ్ట్ పోకుండా బడ్జెట్ని జాగ్రత్తగా వాడినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి రోషయ్య గారు ఉండగా ఎన్నో చరిత్రల్ని సృష్టించినటువంటి పార్టీ మాది. అలాంటిది మీరు వచ్చేసి ఆ ప్రభుత్వంతో గత ప్రభుత్వంతో మమ్మల్ని పోల్చొద్దు. మేము ప్రజాపాలనలో ఉన్నాం. పేద బలహీన బడుగు వర్గాలతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దానికి మాకు కంపేర్ చేయొద్దు. మేము ఇచ్చిన హామీల్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఆగస్టు 15లో అన్నాము. కానీ అంతకుముందే రైతుకు ఇస్తాన్నటువంటి 2 లక్షల రుణమాఫీని చేయబోతాం. ఇంకా కూడా మేము ఇస్తాన్నటువంటి హామీల్ని కూడా నెరవేర్చబోతున్నాం. దీంట్లో ఎలాంటి దోకా లేదు, దీంట్లో ఎలాంటి అనుమానం కూడా పడవద్దు అని మీడియా సాక్షిగా తెలంగాణ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఎవరో నమ్మక ద్రోహులు ఏదో అటు ఇటు చెయ్యాలి అని మైండ్ డైవర్షన్ చేసే వాళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు. ఇప్పుడు ఫ్రీ డ్రగ్స్ అన్నారు, ఇవంతా గుట్కాలంతా బంద్ చేస్తున్నాం అన్నారు. మీరే మీ మేనిఫెస్టోలో పెట్టి ఊళ్ళో ఉన్నటువంటి బెల్ట్ షాప్ని క్లోజ్ చేస్తామన్నారు. 5 నెలలు అవుతున్నది అధికారులకు వచ్చి. మీరు మేనిఫెస్టోలో పెట్టిందని అనొద్దు, అది మేనిఫెస్టోలో లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ తీసుకుంది బెల్ట్ షాప్ల మీదనే. చేస్తూనే ఉన్నాం దాని మీద స్వచ్ఛందంగా. మునుగోడు లాంటి స్వచ్ఛంద నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి 5 లక్షలు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ఈరోజు బెల్ట్ షాపులు మూపించారు. అట్లా మా దగ్గర ఉన్నటువంటి నాయకులు, మా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తుంది. అన్ని చోట్ల వెళ్ళి చూడండి. వాళ్ళు ఏదో మాట్లాడినారని మీరు వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయకండి. నిజాల్ని, వాస్తవాల్ని రూట్ లెవెల్లో, గ్రాస్ లెవెల్లో తెలుసుకొని మాకు క్వశ్చన్స్ చేయండి. ఈరోజు బెల్ట్ షాపులు అన్నీ మూసుకొని పోతాయి. ఇంకెక్కడన్నా కొంచెం ఉంటే కూడా అవి కూడా మూసుకొని పోతాయి. కరెంటు తీసేస్తుండ్రని అబద్ధాల ముచ్చట్లు, బెల్ట్ షాపులు ముయ్యలేదని అబద్ధాల ముచ్చట్లు. పదండి, వాళ్ళు అన్నట్ల వైర్లు పట్టుకోమన్నారు. మేమంటున్నాము ఆ మీటర్ల దగ్గర ఉండే హై టెన్షన్ వైర్లను పట్టుకోమంటున్నాం. కరెంట్ ఉన్నదా లేదా మీకు తెలుస్తుంది అని చెప్తున్నాం మేము. ఇట్లా అన్ని అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ మీద పుట్టియాలే. మీరు దొంగ పనులు చేసినా, లంగా లఫంగా పనులు చేసినా 10 ఏళ్లు పరిపాలించవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా 64 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మేము మాత్రం 5 ఏళ్ళు ఉంటుందా? కన్ను గుడుతుందా మీకు? ఇవన్నీ సుజాత గారు నిప్పులేందే పోగలేదంటారు. నిజంగా మీరు అన్ని పనులు చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తాయి మిమ్మల్ని? పని లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏం పని లేదు. ఇప్పుడు సారు కారు సర్కారు అని బోల్ర పడ్డాడు పోయినసారి.
ఇప్పుడు అన్నాడు ఇంకొకసారి ఏమన్నాడంటే మొన్న ఏమన్నాడు ఏకంగా నేను ప్రధానమంత్రి అవుతాను అన్నాడు. నిప్పులేందే పొగ అనండి నేను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఏమన్నా కేంద్రంలో ఎవడన్నా ప్రకటించిన దీన్ని కూడా నిప్పు అంటే నేను ఏం చేయలేను. ఇక వాళ్ళ ఇంకితానికి వదిలేసిన నువ్వు అడిగే క్వశ్చన్కి నీకే వదిలేసిన నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రభుత్వం మీద మాట్లాడాలి అని అంటే పనిలేని వాళ్ళు మాట్లాడతారు. ప్రభుత్వం మేము సజెషన్స్ ఇవ్వమన్నాం కానీ తప్పులు చెయ్యకుండా తప్పుల్ని వెతికే వాళ్ళని సజెషన్స్ అన్నారు. ప్రతిపక్షంలో కూర్చున్న నాయకులు అన్నారు ఇది చేయలేదనండి చెప్పండి మేము చేస్తాం, ఇది ఇట్లా చేయండి అని మీ సలహా ఇవ్వండి చేస్తాం. అంతేగాని చేసిన దానికి అబద్ధాలు మేము కరెంటు తీయకుండా కరెంటు తీస్తున్నాము, మేము ఉద్యమకారులని వెతికి దొరకలేరు, కాంగ్రెస్ పార్టీ పట్టుకోలేకపోతున్నది, ఇవన్నీ అబద్ధపూరితమైనటువంటి మాటలు మా మీద పుట్టించి మాట్లాడితే అసలు ప్రజలే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరు. ఇప్పుడు ఆ కాస్త ఉన్న కాస్త ఇప్పుడు తెలుస్తుంది కదా పార్లమెంట్ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది కదా మాట్లాడేటోళ్ళే అంత కథ. కిషన్ రెడ్డి అంటున్నాడు బలి దేవతను ఎట్లా ఆహ్వానిస్తారు మీరు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి అంటున్నా. ఈరోజు తెలంగాణని ట్యాగ్ వేసుకొని నువ్వు ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నావు అని అంటే ఆ తెలంగాణ ఇచ్చినటువంటి ప్రధాత సోనియా గాంధీ. నువ్వు మాట్లాడే అర్హత నీకున్నదా అని అడుగుతున్నా. నువ్వు ఫస్ట్ తిట్టాల్సింది మోదీని. తెలంగాణ ఉనికిని తిట్టిండు, తెలంగాణ విభజనని తిట్టిండు, పార్లమెంటు సాక్షిగా తెలంగాణని విభజించిన విధానాన్ని వెక్కిరించేటట్టు మాట్లాడినటువంటి మోదీకి మాట అనాలే బాబు. మేము ఈరోజు తెలంగాణ ఇచ్చిన వాళ్ళం, మేము ఇస్తామన్న ఇచ్చి మాటకి పక్కల రాష్ట్రాల్లో కోల్పోయినా కూడా తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ 50 ఏళ్ళుగా 56 ఏళ్ళు కొట్లాడితే తెలంగాణ వచ్చింది ఉట్టిగా రాలేదు. ఆనాటి ఆకాంక్ష నెరవేర్చింది సోనియా గాంధీ వల్లనే సాధ్యమైంది. ఒకవేళ ఇప్పుడు తెలంగాణ రాకండి ఈ మోదీ ద్వారా ఈయన ఏమన్నా తెలంగాణ తెచ్చేటోడా? ఆ రోజు 1998లో ఎప్పుడో అనుకుంటా తిరుపతి సాక్షిగానే ఎక్కడో వీళ్ళు బీజేపీ వాళ్ళు హామీ ఇచ్చిండ్రు, నెరవేర్చిండ్రా? ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నారు, ఇచ్చిండ్రాలు? దొంగలు వాళ్ళు. ఇంకో 100 సంవత్సరాలైనా వాళ్ళతో సాధ్యం కాకుంటుండే అసాధ్యమైన పదిని సుసాధ్యం చేసి ఈరోజు తెలంగాణ కోరుకున్న తెలంగాణని ఇచ్చిన సోనియా గాంధీకి అర్హత లేదంటారా? అసలు మీకే అర్హత ఉంది తెలంగాణలో ఉండడానికి? మీ మోదీ తిట్టిండు, మీ మోదీకి ఒక్క మాట నన్న మీరు అన్నారా? ఎట్లా నువ్వు మా తెలంగాణ విభజనని నువ్వు అవమానిస్తావు, పార్లమెంటు సాక్షిగా ఎట్లా మాట్లాడతావు? అవమానించి తెలంగాణ ప్రజల్ని ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఉద్యమకారుల కుటుంబాన్ని ఉద్యమకారులను అవమానించినట్టు కాదా? నువ్వు ఎందుకు మోదీకి ప్రశ్న అయ్యావు? మేము ఇచ్చినందుకు మా సోనియా గాంధీని తిడతావా నువ్వు? ఇక దాంతోపాటు ఎందుకు మీ మంత్రులు వరుసగా విమర్శలు పొందుతున్నారు, ఆరోపణలు పొందుతున్నారు? మొన్నదాకా ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు, ఇప్పుడేమో యూ ట్యాక్స్ అంటున్నారు, బ్రూ ట్యాక్స్ అంటున్నారు. ఎందుకు మీ మంత్రుల మీద ఎటువంటి జాప్యం లేకపోతే, ఎటువంటి చొరవ లేకపోతే ఇటువంటి కామెంట్స్ వస్తాయి? ఆ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నేను ముందే చెప్పిన, నువ్వు ఏలినాటి శని అయ్యా బాబు. కాంగ్రెస్కి పట్టిన ఉన్నన్ని రోజులు కాంగ్రెస్కి దరిద్రం ఉండే, నువ్వు పోయిన తర్వాత బీజేపీకి పట్టిన దరిద్రం నువ్వు. ఏదో 8 మంది గెలిస్తే నీకు అక్కడ ఏదో కొంచెం లీడర్షిప్ ఇస్తే నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, నీకు అక్కడ ఏమి ఉనికి లేదు కాబట్టి కాంగ్రెస్ మీద అక్కసు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి 8 మంది ఎమ్మెల్యేలతో ఉన్నావు కాబట్టి ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నావు. యూ ట్యాక్స్ అన్నా, ఆర్ ట్యాక్స్ అన్నా, ఏ ట్యాక్స్లు అన్నా, మోదీ ట్యాక్స్ మాత్రం భారతదేశంలో పడినటువంటి ట్యాక్స్లలో ఎవడు కూడా భరించలేనటువంటి ట్యాక్స్. నీకు నిజంగానే ఏమన్నా ఉంటే ఆధారాలతో సహా నిరూపిస్తే దాని గురించి మాట్లాడాలి. అసలు నిజంగా మా ఉత్తమన్నకు అంటున్నా, నేను మా రేవంత్ అన్నకు అంటున్నా, అందరికి అంటున్నా, ఈ దరిద్రులు మాట్లాడినందుకు వీళ్ళందరి మీద కేసులు ఫస్ట్ పెట్టండి అన్న. మా జగన్న మంచిగా సమాధానం చెప్పిండు కదా, ఈయనే ఉన్నాడు ఇప్పుడు గాంధీ భవన్లో ఉన్నాడు. కావాలంటే జగ్గన్న గెలిచి మళ్ళీ అడగండి, మంచిగా ఇస్తాడు ఆన్సర్. నేను నాకన్నా ఎక్కువగా జగ్గన్న బాగా చెప్పిండు. ఆ విషయంలో జగ్గన్న కడిగితే బాగుంటుంది. ఇంకో మాట, 5 మంది మీ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా పార్టీలోకి వచ్చేటట్లు ఉన్నారు అని చెప్పారు. అది కాపాడుకునే పనిలో పడయ్యా బాబు. నువ్వు మా పార్టీ గురించి మాట్లాడి యూ ట్యాక్స్లు ఆర్ ట్యాక్స్లు కాదు, అసలు కొల్లగొడుతున్న భారతదేశానికి మోదీ ట్యాక్స్ ఎంత చెల్లిస్తున్నారు? 142 కోట్ల మంది ప్రజలని గది అడుగు నువ్వు. కాదు, వాళ్ళేమో డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బీజేపీలోకి వస్తున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేయబోతున్నాం తెలంగాణ అంటారు. మీరేమో 5 మంది ఎమ్మెల్యేలు వస్తారు, మీరు వాళ్ళు కాపాడుకుని అంటున్నారు. ఏది వాస్తవం ఇందులో? ఏది నమ్మాలి? కాలు చేతులు ఇరగొట్టి మూలకు పడేస్తారని చెప్పుండి. టచ్ చేస్తే హై టెన్షన్ వైర్లకు పట్టుకున్నట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ ఎవరినన్నా అంటే రేవంత్ అన్న ఈడ ముఖ్యమంత్రి ఉండి మీకు ప్రతిపక్షాల్లోకి వచ్చి కూర్చుంటాడు అనుకుంటున్నారా మీరు? అసలు ఏ ఉద్దేశంతోనే మీరు కాంగ్రెస్ పార్టీని అట్లా అంటున్నారు? నేనంటున్నా, మీరు రేవంత్ రెడ్డి మీ దాంట్లోకి రావడం కాదు, మీ దగ్గర ఉన్నటువంటి టీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలని కాపాడుకునే పనులలో ఉండండి. ఆ ప్రెస్టేషన్లో ఉన్నారు, వాళ్ళు భయం పడుతున్నారు. 4వ తారీఖు తర్వాత ఉన్నదంతా ఖాళీ అయిపోతుందని భయం పడి రేవంత్ రెడ్డి గారి మీద లేకపోతే ఇట్లా ఓట్లు దండుకోవడానికి వాళ్ళు చేసింది ఏం లేదు, అది చెప్పుకోవడానికి లేదు. ఇదే కదా మతాలన్నా లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చేయడం అన్న, ఇవి 2 వస్తాయి కదా వాళ్ళకి.
బీజేపీ గురించి మీరు ఏ రాష్ట్రాల్లో చూసినా వాళ్ళకి వచ్చేది ఏంది? 9 రాష్ట్రాలలో మా ప్రభుత్వాన్ని కూల్చేసారు. మళ్ళీ ఒక్కసారి నష్టపోయినా, 2 సార్లు నష్టపోయినా, 9 సార్లు నష్టపోయినా, మళ్ళీ నష్టపోవడానికి మేమంతా తెలంగాణ ప్రజలు కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణ అయినది. అమాయకులేమో కానీ మరి అంత అవివేకులు అయితే కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నీకు అంత సినిమా ఉండదు, రేవంత్ రెడ్డి వస్తాడు అని మాట్లాడిన వాళ్ళు మీరు నిన్నటిదాకా రేవంత్ రెడ్డిని తిడతారు కదా ఆర్ ట్యాక్స్ అని. మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తే ఏ ట్యాక్స్ ఇచ్చుకొని చెల్లించుకోవాలనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి ఎందుకు వస్తాడు? ఈడ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పదవిలో ఉండి బీజేపీ పార్టీలోకి పోతాడు అని అంటే వానంతా పిచ్చోడు ఇంకెవడు ఉన్నాడు అనుకుంటాను నేను. ఎవడన్నాడో వానికి కాలు చేతులు ఇరగొట్టేసి లేకపోతే నోట్ల నాలుక కట్ చేసి పడేయండి, అక్కడ పని అయిపోతుంది. రోజు లొల్లి కన్నా ఒకరికి ఎవరికన్నా చేస్తే ఇంకొకడు మాట్లాడు బంద్ అవుతుంది. ఇక ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఎన్నోసార్లు చెప్పినాం, మళ్ళీ అడుగుతున్నాం. ఇంకో వారం రోజులు తారుమారు అయితే రాజకీయాల్లో తారుమారు అని అంటే రాత్రి ఏమైనా ఈవీఎంలు మారుస్తున్నారా ఏంది? తారుమారు అవుతుంది అని అనడానికి ఓటు ఆల్రెడీ పడ్డది 13వ తారీఖు నాడు. ఆ రోజు ఆల్రెడీ మాట్లాడినాము, ఆల్రెడీ చాలా మీడియా మాట్లాడింది, చాలా మంది అనాలిసిస్టులు మాట్లాడిన కాంగ్రెస్ కి 10+ రావచ్చు అని. మళ్ళీ తారుమారు అయితే అంటే ఈవీఎంలు మారుస్తారేమో వాళ్ళనే అడగాలి. మళ్ళీ దేశవ్యాప్తంగా పోలింగ్ ముగలేదు కదా, తారుమారు అవుతుంది అంటే బరాబర్ అవుతుంది. కేంద్రంలో ప్రభుత్వం అయితే మారుతుంది, పక్క కేంద్రంలో ప్రభుత్వం మారుతుంది అని అంటే ఆల్టర్నేట్ కాంగ్రెస్ వస్తుంది కదా. సో మొత్తం మీద కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి భారతదేశానికి రాబోయే కాలంలో జూన్ 4వ తారీఖు తర్వాత భారతదేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో జూన్ 4 తర్వాత అధికారంలోకి వస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి కాల్వా సుజాత అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది ఆఫ్టర్ 4 తర్వాత. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.